హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లక్కీ కోసం స్నాక్స్ చేస్తున్న జున్ను చెయ్యి కాలగానే లక్ష్మీ మిత్ర ఏమైంది అని అడుగుతూ ఉంటారు. అప్పుడు లక్కీ నా కోసమే జున్ను చెయ్యి కాల్చుకున్నాడు అని అంటుండగా వద్దు చెప్పొద్దు అన్నట్టు జున్ను సైగ చేస్తూ ఉంటాడు. ఏమైందమ్మా చెప్పండి అని వాళ్ళిద్దరూ ఆప్యాయంగా అడుగుతూ ఉండగా మేము స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆకలి వేసింది. చూస్తే ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవు. నాకు ఆకలేస్తుందని జున్ను నా కోసం మ్యాగీ చేశాడు. అందుకే చెయ్యి కాలింది అని లక్కీ చెప్తూ ఉండగా, లక్కీ మీరు వచ్చే వరకు వెయిట్ చేద్దామనే అందమ్మా, కానీ నేనే చేశాను. అయినా చిన్న దెబ్బే కదా, నొప్పి కూడా లేదు. దానికే ఇంతలా బాధపడడం ఎందుకమ్మా, నాకేం కాదు, నేను బాగానే ఉన్నాను అని జున్ను అంటుండగా లక్కీ జున్ను మాటలకి, ఆప్యాయతకి, వాళ్ళ నిస్సహాయతకి లక్ష్మీ మిత్రాల మనసుల్లో ఎవరో కత్తి దించిన ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కళ్ళలో కూడా బాధ స్పష్టంగా కనబడుతుంది. దూరం నుండి, గుమ్మం దగ్గర నుండి ఈ మాటలన్నీ వింటున్న జయదేవ్ నందన్ దేవయాని, మనీషా, జాను అని అంటూ గట్టిగా అరిచేస్తాడు. అందరూ అక్కడికి రాగానే అసలు మీరు ఆడవాళ్ళేనా? ఇద్దరు చిన్నపిల్లలున్నారు ఇంట్లో, వాళ్ళ ఆకలి తీర్చే అంత టైం కూడా లేదా మీకు అని జయదేవ్ నందన్ వాళ్ళందరినీ తిడుతూ ఉంటాడు. ఇది మరీ బాగుంది అని దేవయాని అంటూ, అసలు వాళ్ళు స్కూల్ నుండి ఎప్పుడు వచ్చారో కూడా నాకు తెలియదు. మనీషా నీకేమైనా తెలుసా? జాను నీకేమైనా తెలుసా అని అడుగుతుండగా, నాకు తెలియదాంటీ అని మనీషా అంటుండగా, జాను మేమిద్దరం రూమ్లో ఉన్నాం, మాకెలా తెలుస్తుంది అని అంటూ ఉండగా, జయదేవ్ నందన్ అసలు పిల్లలు ఏ టైంకి స్కూల్కి వెళ్తారో, ఏ టైంకి స్కూల్ నుండి ఇంటికి వస్తారో ఆ మాత్రం తెలీదా మీకు అని జయదేవ్ నందన్ వాళ్ళందరినీ తిడుతూ ఉండగా, లక్ష్మి వద్దు మామయ్య గారు అని అంటూ ఉంటుంది. ఇక మిత్ర కూడా కోపంగా లక్కీ కోసం జున్ను స్నాక్స్ చేస్తూ ఉండగా జున్ను చేయి కాలిందంట. చిన్న పిల్లలకి ఫుడ్ కూడా వండి పెట్టలేరా మీరు? మా మీద కదా మీ కోపం, పిల్లల మీద కాదు కదా. పిల్లలకి ఫుడ్ కూడా మీరు వండి పెట్టలేరా అని అంటూ ఉండగా, ఏంటమ్మా జాను, తను మీ అక్క పిల్లలే కదా, ఆ మాత్రం నువ్వు ఫుడ్ వండి పెట్టలేవా అని జానుని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్. కాస్త ఫీల్ అవుతుంది జాను, కానీ మొండి పిల్లల మళ్ళీ మారిపోతుంది. ఇక మళ్ళీ దేవే అని రెచ్చగొట్టడానికి ఇది మరీ బాగుంది. వాళ్ళు అడిగితే కదా మేము చేసి పెట్టేది, పెట్టండి తెలిసేది. మమ్మల్ని అడగకుండా వాళ్ళు చేసుకుంటే మేమేం చేస్తాం అని దేవే అని జానుని రెచ్చగొట్టగా, అవును నిజమే కదా, మమ్మల్ని అడగనప్పుడు మేమేం చేస్తాం అని అనేస్తుంది జాను. ఆ మాటకి హట్ అయిన లక్ష్మి, అవును జాను, చిన్నప్పుడు నువ్వు ఇలాగే ఆకలిస్తుంది అంటే నీకోసం నేను చేసి పెట్టాను కదా, అమ్మా నాన్నని కూడా అడగలేదు కదా, అప్పుడు ఇష్టంగా తినేదానివి, నన్ను గొప్పగా చూసేదానివి. ఇప్పుడు జున్ను కూడా అదే పని చేశాడు. అప్పుడు నీ దృష్టిలో తప్పు లేని పని ఇప్పుడు నీ దృష్టిలో తప్పైంది కదమ్మా అని లక్కీ కూడా బాధగా జున్ను తగిలిన గాయం గుచ్చి, పిల్లల గుచ్చి ఆలోచిస్తూ లక్ష్మి అంటూ ఉంటుంది జానుని. ఇక జాను సైలెంట్ అయిపోతుంది. వివేక్ సారీ అన్నయ్య, నేను చూసుకోలేదు, లేదంటే నేనైనా బయటికి తీసుకెళ్ళి ఏదైనా కొన్ని తినిపించేవాడిని అని అంటూ ఉంటాడు వివేక్. ఇక లక్ష్మి గొడవ సద్దు మనగడానికి, ఇప్పుడు పిల్లలు బాగానే ఉన్నారు కదా మామయ్య, వదిలేయండి అని అంటూ ఉండగా, పిల్లలకి ఏం కాలేదు కాబట్టి సరిపోయిందమ్మా, లేదంటే వంటగదిలో జరిగే ప్రమాదాలు ఎటువంటివో మనకు తెలియదా? పిల్లలకి ఏమైనా జరిగితే ఎలా? నాకు చాలా భయంగా ఉంది అని అంటుంటాడు జయదేవ్ నందన్. ఇంకొకసారి ఇలా జరగదు మామయ్య, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటూ మిత్రాన్ని కూడా వెళ్ళండి అని అనగానే ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇక ఇవన్నీ నువ్వు పట్టించుకోకు జాను అని మనీషా దేవయాని జానుని అంటూ ఉంటారు. వివేక్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక రాత్రవగానే యూనియన్ లీడర్ ఇంకా స్ట్రైక్ కొనసాగిద్దాం అని అంటూ ఉంటాడు. అప్పుడే మనీషా నుండి ఫోన్ వస్తుంది. మనీషా ఇలా చెప్తూ ఉంటుంది, రాత్రికి అక్కడి నుండి ఎవరూ కదలకూడదు, అక్కడనే ఉండాలి అని అంటూ ఉండగా, మేడం ఇది సమ్మె కదా, అలా ఎలా ఉంటారు అని లీడర్ అడుగుతుండగా, లేదు ఖచ్చితంగా మీరు అక్కడే ఉంటేనే రేపు మీరు అనుకున్న పనులు అవుతాయి అని మనీషా ఆర్డర్ వేస్తుంది. మేడం భోజనం మరి అని అంటూ ఉండగా,
ఒక్కరోజు ఆకలికి ఉండలేరా, తినలేకుండా ఉండలేరా అని మనీష అంటూ ఉంటుంది. అప్పుడు మేడం ఇది నిరాహార దీక్ష కాదు కదా అని అంటూ ఉండగా తెగే వరకు లాక్కూడదని మనీషా కూడా సరే ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అని అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక వర్కర్స్ అందరూ వెళ్ళిపోతూ ఉండగా యూనియన్ లీడర్ ఆపేస్తాడు. ఇక భోజనం లేకుండా ఎలా అని అనుకునే టైంలోనే ఒక 2 క్యారియర్స్తో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. ఓహో మాకు భోజనం ఏర్పాట్లు చేశావా అని అంటూ పక్కకి వెళ్ళిపోతారు అందరూ. ఇక మళ్ళీ మనీషాకి కాల్ చేస్తాడు ఆ యూనియన్ లీడర్. థ్యాంక్ యూ మేడం భోజనం పంపించినందుకు అని అంటుండగా నేను పంపించలేదురా అని మనీష అనేస్తుంది. మీరు కాక నేను కాక మరి భోజనం ఎవరు పంపించినట్టు అని లీడర్ అయోమయంగా కాల్ కట్ చేయగానే మనీషా కూడా అదే అయోమయంలో పడిపోతుంది. ఇక మిత్ర లక్ష్మిని ఏంటి నువ్వు వాళ్ళకి భోజనం పంపించావా, వీటన్నిటి వల్ల వాళ్ళు ఏదైనా సమ్మె నిర్ణయం మార్చుకుంటారనుకుంటున్నావా అని అంటుండగా ఆ యూనియన్ లీడర్ ఏదో ట్రిక్ ప్లే చేస్తున్నాడని నాకు తెలుసు, దానికోసం మన కార్మికుల కడుపులు ఎందుకు మాడాలి, అందుకే పంపించానండి అని అంటూ ఉండగా రేపు సమ్మె జరుగుతుందేమో నాకు కాస్త టెన్షన్గా ఉంది అని మిత్ర అంటూ ఉండగా ఇక మనీష మధ్యలోకి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఆ యూనియన్ లీడర్ని లక్ష్మి కొట్టిందంట మిత్ర, అలా సమ్మెలో ఉన్న వ్యక్తులని కొడితేరా ఎవరైనా బుజ్జగించాలి కానీ అని అంటూ ఉండగా ఇక మిత్ర జయదేవ్ నందన్ ఆశ్చర్యంగా లక్ష్మిని చూస్తుంటారు. అవునా లక్ష్మి అని అంటుండగా అవునండి అని నిజం ఒప్పేసుకుంటుంది. ఇక అలా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు, ఇప్పుడున్న ప్రాబ్లమ్ సరిపోవా అని మిత్ర అంటుండగా వాడు ట్రిక్ ప్లే చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది లక్ష్మి. రేపు కూడా సమ్మె జరిగితే మన పరిస్థితి ఏంటి అని అంటుండగా రేపు సమ్మె ఆగిపోతుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఎలా అని అడుగుతుండగా నేను చూసుకుంటానండి అని లక్ష్మి చెప్తుంది. ఇక జయదేవ్ నందన్ అంతేకాదమ్మా రేపు నీ చిల్లలి గొడవ కూడా ఉంది కదా, పొలం మీద డాక్యుమెంట్స్ పైన సైన్ పెట్టకపోతే కోర్టుకు వెళ్తానంటుంది కదా అని అంటుండగా నేను చూసుకుంటాను అని అంటుంది లక్ష్మి. మీరు వెళ్ళి పడుకోండి అనగానే అది కాదు లక్ష్మి అని మిత్ర అంటుండగా మీరేం టెన్షన్ పడకండి వెళ్ళండి అని అంటుంది లక్ష్మి. ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే వెళ్తున్న మనీషాని ఇంత ఈజీగా నీ దాకా వార్త ఎందుకు వచ్చింది, నువ్వే యూనియన్ లీడర్తో నాటకం ఆడిస్తున్నావా ఏంటి అని అంటూ తన చెయ్యి పైకి లేపగానే భయపడుతూ ఉంటుంది మనీష. చిచి నేను కొట్టానులే అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి. ఏదో ఊహించని ట్విస్ట్ ఇస్తానన్నావు కదా, ఇదేనా నువ్వు భారీగా షాక్ తినే ట్విస్ట్ నేను ఇస్తాను రేపు అని అంటూ లక్ష్మి మనీషాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోగా మనీష భయపడుతూ ఉండగా దేవయ్య అని ఏం కాదమ్మా వెళ్ళి పడుకో అని ధైర్యం చెప్తూ ఉంటుంది. కానీ లక్ష్మి ఏదో చేయబోతుందని అనుమానం దేవయానికి కూడా కలుగుతుంది. తెల్లవారగానే హాల్లో ఒక వ్యక్తిని చూసి దేవయాని భయపడుతూ మనీషాకి చెప్పేస్తుంది విషయం. మనీషా కూడా వచ్చి చూసి ఈ విషయం జానుకి చెప్పాలి అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి జానుని పిలుస్తుంది. ఇక జాను హాల్లోకి వచ్చి చూసి షాక్ అవుతుంది. ఇక వివేక్ కూడా షాక్ అవుతారు. ఇదేంటి తాతయ్య గారు డాక్యుమెంట్స్తో ఎందుకు వచ్చినట్టు అని వివేక్ అంటూ ఉండగా పొలం అమ్మడానికేమో జాను గెలిచింది అని దేవయ్య అని అంటుండగా ఎస్ నేను గెలిచాను అని అంటూ ఉంటుంది జాను. అంత సీన్ లేదు, అంత ఈజీగా వదిన ఓటమిని ఒప్పుకోదు అని అనేస్తాడు వివేక్. నాకు కూడా అదే అనిపిస్తుంది, నిన్న లక్ష్మి మాటలతో లక్ష్మి ఏదో చేయబోతుందని నాకు నమ్మకంగా ఉంది అని మనీష అంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి కిందికి దిగి వచ్చి ఆ తాతయ్య గారిని పలకరిస్తారు. జానుని కాఫీ తెమ్మని దేవయాని అంటుంది. ఇక వెళ్ళి ఆ బ్రోకర్స్కి కాల్ చేయమని దేవయాని గుసగుసగా మనీషాకి చెప్పగానే మనీషా వెళ్ళి ఆ బ్రోకర్స్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తారు. మరోవైపు మిత్ర జయదేవ్ నందన్ లక్ష్మి దగ్గరికి వెళ్తా లక్ష్మి కూల్గా మొక్కలకి వాటర్ పోస్తూ ఉంటుంది. ఏంటమ్మా మీ తాతయ్య గారిని డాక్యుమెంట్స్తో రమ్మన్నావట, పొలం మీ తాతయ్య గారి జ్ఞాపకం కదా, ఆస్తి పోతే వస్తుందా, జ్ఞాపకాలంతా సులువుగా కనబడుతున్నాయా అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా మిత్ర కూడా కావాలంటే మనం ఆ డబ్బుని సెటిల్మెంట్ చేద్దాం అని అంటూ ఉండగా లేదండి నేను పొలం అమ్మను అని లక్ష్మి తేల్చి తెగిసి చెప్పేస్తుంది. ఇక లక్ష్మి ఏ విధంగా ఈ సమస్యని పరిష్కరించనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.